హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనూస్ వే. ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ రెసిపీతో నేను వచ్చేసాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. బిఫోర్ దట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో రెసిపీ వచ్చేసి మటన్ పాయా సూప్, హెల్తీ అండ్ టేస్టీ. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 5 లెగ్స్ తీసుకున్నానండి. ఇక్కడ 3 ఆనియన్స్, 4 to 5 గ్రీన్ చిల్లీస్, half cup dhania, small cup masala spices, small cup pepper, ginger garlic paste 3 tablespoons, salt, red chilli powder, finally coriander, mint. ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రీడమ్ రైస్ బ్రెయిన్ ఆయిల్ తీసుకున్నాను. గరం మసాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోట్ లెగ్స్ బాగా క్లీన్ చేసేసి ఒక బౌల్లో వేసేసుకున్నాను. దాంట్లో 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్ పేస్ట్, హల్దీ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ 3 to 4 స్పూన్స్ అన్నీ వేసేసి ఫైనల్గా 2 tablespoons ఆయిల్ వేసేద్దాం. దెన్ మిక్స్ ఇట్ వెల్. నౌ ధనియా పౌడర్ స్మాల్ కప్, ఆయిల్ కూడా వేసేసాను. నౌ మిక్స్ ఇట్ వెల్. మ్యారినేట్ చేసి ఒక 5 minutes అలా పక్కన పెట్టేద్దాం. సో ఈ మటన్ పాయా సూప్లోకి ప్రెషర్ కుక్కరే తీసుకోవాలండి. కొంచెం బోన్స్ అనేవి బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి ప్రెషర్ కుక్కర్ తీసేసుకోండి. హీట్ ద ప్రెషర్ కుక్కర్. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది. 3 tablespoons ఆఫ్ ఆయిల్. నా ఆయిల్ హీట్ అయిన తర్వాత చాప్డ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి కొంచెం ఫ్రై చేసేద్దాం. ఫ్రై అయిన తర్వాత హల్దీ 2 tablespoons వేసుకుందాం. కోకోనట్ పౌడర్ 2 tablespoons మిక్స్ చేసిన తర్వాత మ్యారినేట్ చేసిన లెగ్స్ మసాలా అంతా దీంట్లో వేసేద్దాం. బాగా కలిపేసి కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసి వాటర్ యాడ్ చేయాలండి. నేను ఇక్కడ 5 to 6 glasses వాటర్ తీసుకున్నాను. నా సాల్ట్, వేసేసి కోకోనట్ పౌడర్, కొంచెం మిక్స్ చేసేసి సాల్ట్ వేసేసాను. 2 tablespoons, 2 to 3 tablespoons salt and coconut powder, pepper powder, small cup. Now mix it well. Two to 3 minutes అలా ఉంచేసి పుదీనా అండ్ కొత్తిమీర వేసి లిడ్ పెట్టేద్దాం.
5 to 6, 6 to 7 విజిల్స్ రావాలి. ఆఫ్టర్ దట్ గార్నిషింగ్ కోసం మళ్ళీ కొత్తిమీర పుదీనా వేసేసి లెట్ ఇట్ 3 to 4 minutes. అంతే, ఫైనల్లీ హెల్తీ అండ్ టేస్టీ మటన్ పాయా సూప్ రెడీ.